ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి మాసం 5వ దినం వరకు మనలను కాచి కాపాడి సంరక్షింపచేసి నూతన దినము చూసేటటువంటి కృప చూపిన క్రీస్తు యేసునందు మనలను అతిమికిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. పరలోకమునకు చేర్చేటటువంటి సజీవ వాక్కులు మనం ధ్యానం చేద్దాము. 18వ సంకీర్తన 38వ వచనం నుంచి, వారి నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోనట్లు నేను వారిని అణగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలనము చేసి తిని. వారు మొర్రపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టి తిని. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నిస్రాణగల వారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయ దేవుడు. జనములను నాకు లోబడుచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతి నుండి నన్ను విడిపించును. నా మీదకి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గణపరిచెదను. నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగచేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. 19వ సంకీర్తన. ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి, అంతరిక్షయు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. పగటికి పగలు బోధన చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలమాను భూమి అన్నంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరుగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరుగుచూ వచ్చుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.